మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అదేవిధంగా 2025వ సంవత్సరం జూలై 25వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే రేపటి రోజున వీరి యొక్క జీవితంలో దినఫలాల ప్రకారం ఏం జరగబోతుంది, ఏ సంఘటనలు జరగబోతున్నాయి, అదేవిధంగా రేపటి రోజున వీరికి అనేది ఒక విషయం విని వీళ్ళు మాత్రం అస్సలు తట్టుకోలేరు. ఒక పెద్ద ప్రమాదం జరగబోతుంది. అసలు ఎటువంటి ప్రమాదం, ఏ విషయం విని వీరు తట్టుకోలేరు, అలాగే వీరి యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా మిగిలిన అంశాలు గనక మనం గమనించుకున్నట్లయితే గనక రేపటి రోజున వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి వీరి యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అదేవిధంగా వీరికి దేవారాధన మేలు చేస్తుంది. ఎటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అలాగే బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను అస్సలు మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కార్యశక్తిని కలిగి ఉంటారు. వీరు అనేది దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కూడా ఉంటుంది. అలాగే వీరు ఏదైనా సాధించాలని తపన పడితే మాత్రం అది సాధించేంత వరకు నిద్రపోని తత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా వీరు అనేది మంచి చెడు చూసుకున్న తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అలాగే వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం గమనించుకున్నట్లయితే గనక వీరి యొక్క స్వభావంలో, వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన అటువంటి కుటుంబ సభ్యులతో ఉన్నప్పటికీ కూడా పోటీ అన్నిటినీ కూడా అధిగమించుకొని ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రేపటి రోజున ఒక విషయం విని అస్సలు తట్టుకోలేరు. వీరి యొక్క జాతకం ప్రకారం ఫలితాలను మనం గమనిస్తే గనక మీ యొక్క జీవితంలో సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చినప్పటికీ మీకు అంటే మీ యొక్క సంతోషం కోసం వచ్చే అటువంటి ఆనందము పొందుకోగలుగుతారని, అంటే ఎంజాయ్మెంట్ అయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. వృత్తి వ్యాపారాలలో మీ తండ్రి యొక్క గారి సలహాలు ఎంతో ప్రయోజనాన్ని చేరుస్తాయి. మీ యొక్క రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేసి మీ యొక్క స్నేహితులతో బయటకు వెళ్ళారండి అంటే ఒక మంచి ఆహ్లాదమైనటువంటి వాతావరణం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. మీ యొక్క మనసుకు ఉండే అటువంటి ప్రెషర్ అన్నీ కూడా కంట్రోల్ చేయడం అవడానికి ఇది ఒక మంచి సమయం అని చెప్పుకోవాలి. అదేవిధంగా ప్రేమలో మంచి విజయాన్ని మీరు అనేది సాధించబోతున్నారు. ఎవరో ఒకరి తనని తాను గుర్తించే విధంగా సహాయం అనేది చెయ్యండి. అనవసర పనుల వల్ల ఈరోజు మీ యొక్క సమయం అనేది అంతా కూడా వృధా అవుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి తాలూకా వెచ్చదనాన్ని మీరు ఈరోజు అంతా కూడా అనుభవిస్తారు. ఈ రోజుల్లో కుటుంబ సభ్యులతో గడపడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కానీ మీకు కావలసినటువంటి వారితో ఆనందంగా గడపడానికి చాలా సమయం దొరుకుతుందని చెప్పుకోవాలి. ఇక ఈ అవకాశం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. ముఖ్యంగా వివరాల్లోకి వస్తే గనక విషయం విని తట్టుకోలేరు. మీ జీవితంలో
దీనివల్ల ఎటువంటి సమస్యలు అనేవి ఎదుర్కొనవలసి వస్తుంది. అదేవిధంగా విధమైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకుంటాయి. ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కదండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము పూర్తిగా ఏం చెప్తున్నామన్న విషయం మీకు అర్థమవుతుంది. ఇక రేపటి రోజున ఒక పెద్ద ప్రమాదం జరుగుతుంది. మీరు విని అస్సలు తట్టుకోలేరు. అయితే ఎటువంటి ప్రమాదం జరుగుతుంది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయంటే, మీరు ఎంతో కాలంగా సఖ్యతగా ఉంటే మీతో నమ్మకమైనటువంటి ఒక వ్యక్తి చేతిలో మోసపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వారు ఎవరైనా కావచ్చు అండి, మీ యొక్క స్నేహితులు కావచ్చు, లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వారు కూడా కావచ్చు, లేదంటే మీ యొక్క ప్రాణ స్నేహితులు కూడా కావచ్చు. మీరు అదే విధంగా అయితే చాలా కాలం నుండి ఒక వ్యక్తితో మీరు సన్నిహితంగా ఉంటున్నారు. ఆ వ్యక్తి వల్ల మీరు ఒక ప్రమాదంలో కూరుకుపోయేటువంటి సమయం అయితే చెప్పుకోవచ్చు ముంచుకొస్తుంది. మీరు అయితే దాని పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అదే అని చెప్పుకోవాలి. అయితే మీరు అయితే అస్సలు ఇక ఈరోజు అనేది ఇతరులకు చెప్పకూడదు అనే అటువంటి విషయాన్ని ఎవరితో అయితే షేర్ చేసుకొని ఉన్న అటువంటి విషయాలను కూడా బయట పెట్టడం కానీ, లేదంటే మూడో వ్యక్తి గురించి వారి దగ్గర ఎవరైనా షేర్ చేసుకొని ఉన్నట్లయితే కనుక అటువంటి విషయాలను ఎవరో ఒకరి దగ్గర బయట పెట్టడం కానీ, అంటే లేదంటే మూడో వ్యక్తి దగ్గర బయట పెట్టడం కానీ, ఇటువంటి విషయాలను అయితే వీటి ద్వారా సమస్యలను క్రియేటివిటీ చేయడానికైతే వారైతే మీ యొక్క జీవితంలో ప్రయత్నించబోతున్నారు. ఈ విషయం పట్ల మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరి దగ్గరనైనా సరే మీ యొక్క పర్సనల్ విషయాలను కానీ, లేదంటే మూడో వ్యక్తి మీ మధ్యలోకి తీసుకొచ్చి మాట్లాడడం విషయాలు కానీ మీరు చెప్పే అటువంటి వ్యక్తుల వద్ద అయితే మీ గురించి అయితే వారికి పూర్తి భరోసా అనేది ఉండాలి. లేదంటే అటువంటి వ్యక్తుల వలన మీ యొక్క జీవితంలో పెద్ద పెద్ద ప్రమాదాలు గురయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి కేవలం మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులనే మీరు నమ్మి మీ మంచి చెడులను చెప్పుకోవాలండి. ఎవరికి పడితే వారికి చెప్పుకోకూడదు. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. సో మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే పేదలకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.